తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణ రాజకీయాలను, ముఖ్యంగా లోక్సభ ఎన్నికలను చూస్తే కాంగ్రెస్ పార్టీతో బీజేపీ తలపడుతోందని అర్థమవుతోంది. అంటే ముఖాముఖి పోరు జరుగుతోందని అర్థం. మరి నిన్న మొన్నటిదాకా తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఏం చేస్తోంది అంటే సైలెంట్ గా బీజేపీ గెలుపు కోసం సహకరిస్తోంది. అత్యధిక సీట్లలో ఆ పార్టీ గెలుపు కోసం తమ వంతు సాయం చేస్తోంది. తమకు 1-2 సీట్లు వస్తాయా లేదా అన్న బెంగ పెట్టుకోవడం లేదు. కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు తెప్పించాలి అన్న తాపత్రయంతో పనిచేస్తోంది. ఇలా చేయడం ఎవరికి నష్టం? కాంగ్రెస్ సర్కార్ను కూల్చడానికి తర్వాత బీజేపీ సహకరిస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ ను పూర్తిగా మింగేస్తుందా? ఈ లాజిక్ ను కేసీఆర్ ఎందుకు గుర్తించాలనుకోవటం లేదు? తెలంగాణ లోక్సభ ఎన్నికలు కీలకం. 5 నెలల కిందటే ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు ఈ ఎన్నికలు చాలా కీలకం. కాంగ్రెస్ పార్టీ 10 లోక్సభ సీట్లు సాధిస్తే తిరుగుండదు. మరో 4.5 ఏళ్లు రేవంత్ రెడ్డిని కదిలించడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ 5 నెలలకే ప్రజాదరణ కోల్పోయిందన్న భావన కల్పించగలిగితే, కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు వేరే పార్టీ సాధిస్తే రాజకీయం మారిపోతుంది. ఇక్కడ వేరే పార్టీ అంటే బీఆర్ఎస్ లేదా బీజేపీ. భారత రాష్ట్ర సమితి రాజకీయ వ్యూహాలను చూస్తే గెలుపు కోసం పనిచేస్తుందని ఎవ్వరూ అనుకోవడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నిస్తోందని అనుకోవచ్చు. ఎలా ఓడిస్తోంది అంటే బీజేపీని గెలిపించడం ద్వారా. బీఆర్ఎస్ విజయం కోసం గట్టిగా ప్రయత్నిస్తోందని నమ్మే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. కానీ రియాలిటీ వేరు. బీఆర్ఎస్ ఎందుకు బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తోంది అంటే వీలైనంత త్వరగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. బీఆర్ఎస్ కూడా రేసులో ఉన్నట్లయితే త్రిముఖ పోరు జరిగేది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అత్యధిక లాభం పొందుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఆ పార్టీ బలం పుంజుకుంటుంది. 5 ఏళ్ల వరకు ప్రభుత్వానికి ఢోకా ఉండదు. ఇప్పుడు బీజేపీకి మద్దతివ్వడం ద్వారా బీజేపీ 10 సీట్లు పైనే సాధించేలా చేస్తే సీన్ మారిపోతుంది. బీజేపీ సాయంతో రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టవచ్చు. ఎందుకంటే ప్రజాభిప్రాయం మారిపోయింది అని, రేవంత్ సర్కార్పై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది అని ప్రచారం చేయొచ్చు. బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చుంటాయి కాబట్టి బీఆర్ఎస్ ప్లాన్ ఇదే. కానీ బీజేపీ అలా ఎక్కువ సీట్లు వస్తే ముందేం చేస్తుంది? నిస్సందేహంగా బీఆర్ఎస్ ను అంతం చేస్తుంది. బీజేపీ పార్లమెంట్లో ఎక్కువ సీట్లు వస్తే రేవంత్ సర్కార్ను హడావుడిగా కూల్చేసి బీఆర్ఎస్ చీఫ్ కు సీఎం పదవి ఇచ్చేసి ఏలుకో అని ఆఫర్ ఇవ్వదు. అలాంటి అవసరం బీజేపీకి లేదు. ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది. ఆ పార్టీని నిర్వీర్యం చేస్తుంది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తానే అని ప్రజలను గట్టిగా నమ్మిస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఆపరేషన్ చేయాలనుకుంటే చేసి తన ప్రభుత్వమే ఏర్పాటు చేసుకుంటుంది. ఆ విషయాన్ని ఊహించడానికి రాజకీయంలో పాండిత్యం అవసరం లేదు. బీజేపీ రాజకీయ పయనం చూస్తే సులువుగా అర్థం చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ తన పార్టీని కొవ్వొత్తిలా కరగదీసుకుని మరి బీజేపీకి సాయం చేస్తున్నారు. ఆ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చేందుకు సహకరిస్తున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇప్పుడు అత్యంత కఠిన పరిస్థితుల్లో ఉన్నారు. 5 నెలల కిందటి వరకు ఆయన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, బిఎల్ సంతోష్లను సైతం అరెస్టు చేయించగలనని అనుకున్నారు. బిఎల్ సంతోష్ను అరెస్టు చేయించడానికి నేరుగా ప్రత్యేక విమానంలో పోలీసుల్ని కూడా పంపారని చెబుతున్నారు. అలాంటిది ఇప్పుడు తన కుమార్తెను జైలు నుంచి బయటకు తెప్పించుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను బయటుంచే అవకాశాలు తక్కువ. ఇతర అవినీతి కేసుల సంగతి మెల్లగా బయటకు తీస్తారు గాని ట్యాపింగ్ కేసులో మాత్రం ముందుగా అరెస్టు చేయడం ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. జూన్ 4వ తేదీ తర్వాత కేసీఆర్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనను కాపాడుతుందని ఆయన పులిని నమ్ముకున్నారు. పులి నోట్లో తలబెట్టిన తరహాలో రాజకీయం చేస్తున్నారు. బీజేపీ తన పార్టీని మింగేస్తుందని తెలిసినా సాహసం చేస్తున్నారు. తనకు అంతకు మించిన మార్గం లేదని కేసీఆర్ అనుకుంటున్నారు. కానీ ధైర్యంగా రాజకీయం చేస్తే జైలుకెళ్లినా కొంతకాలంలో బయటకు రావచ్చు. కానీ ఇప్పుడు చేస్తున్న రాజకీయాలు, పార్టీని పణంగా పెట్టిన వ్యూహాల వల్ల కేసీఆర్ అన్ని కోల్పోయే ప్రమాదంలో పడిపోయారు.
Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.